హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. అది సోరకాయ మనం పడేయాలి అనుకునే కొత్తిమీర కాడల పచ్చడి. ఫ్రెండ్స్, చాలామంది కొత్తిమీర చివరి కాడల్ని సగానికి సగంగా కట్ చేసేసి పడేస్తుంటారు. అలా పడేయకుండా దాంతో ఈరోజు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా దీనికి కావాల్సింది కొత్తిమీర కాడలు. ఇది 20 రూపాయల కొత్తిమీర కాడలు ఫ్రెండ్స్. ఇది మొత్తం కొత్తిమీర అంతా పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ కాడలన్నీ మంచిగా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక సొరకాయ ముక్క, 2 టమాటాలు, ఒక వెల్లుల్లి రెబ్బ, ఇంచాఫ్ అల్లం ముక్క, ఒక 10-12 పచ్చిమిర్చి. ముందుగా కొత్తిమీరని, సొరకాయని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం పచ్చిమిరపకాయలని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు వేగిపోయాక మనం సొరకాయ ముక్కల్ని బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు వేపుకోవాలి. సొరకాయలో వాటర్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా వీడియోస్లో చూస్తుంటాం మనం వెరైటీ ఐటమ్స్ చేసేటప్పుడు దాంట్లో వేసే ఐటమ్స్ ఇంట్లో లేకపోతే ఇలాంటి ఐటమ్ మనం కూడా ఇంట్లో తయారు చేసుకోలేకపోతున్నామే అని ఇబ్బంది పడుతుంటాం కదా. అలా కాకుండా ఇంట్లోనే ఉన్న చిన్న ఐటమ్స్తోని ఈ విధంగా వెరైటీ పచ్చళ్ళు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను ఉప్పు వేసుకోలేదు, ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ అన్నీ కలిసే వరకు ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే ఫ్లేవర్స్ అన్నీ డిఫరెంట్ అయిపోతాయి, అందుకోసమనే ఇప్పటి వరకు ఉప్పు వేయలేదు. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలి. కాడలు మొత్తం బాగా ఉడికి అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చాక అప్పుడు మనం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర కాడలు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిపెట్టుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనమే తోటకూరలో ఉన్న కాడల్ని పడేస్తుంటాం. పెద్ద రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా అకేషన్స్లో, ఫంక్షన్స్లో వాటిని ఎవరు పడేయరు ఫ్రెండ్స్. అన్నీ క్లీన్ చేసి కట్ చేసేసి వేసేస్తారు. చేసుకోవడం తెలిస్తే ఏ ఒక్క వస్తువు కూడా వృధాగా పడేయం ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటాం కదా, అందుకోసమనే. ఈ పచ్చడి దోశల్లోకి, ఇడ్లీలోకి, మన రైస్లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర కాడలు మన సొరకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్.